కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడు పంచాయతీ శివర రాట్నాలగూడెం. నేను పరిమే మరిదాస్నండి. ఈరోజు అయితే ప్రత్యేకంగా తిప్పసత్తు గురించి వివరంగా చెప్పాలనే ఆలోచన కలిగి ఉన్నాను. ఈ తిప్పసత్తు మరి చాలామంది బయట దొరుకుతుందంటే నిజంగా ఇవాళ అంటే 100 గ్రాములు 30 రూపాయలకి ఇస్తున్నారు. కేజీ మరి 300కి అమ్ముతున్నారు. ఇంకో ప్రాంతంలో అయితే 500కి అమ్ముతున్నారు. కానీ ఇక్కడైతే ఇంకోటి ఏంటంటే ఇంకా కంపెనీ వారైతే మరి 40 గ్రాములు 128 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే 4200కే కంపెనీ వారు ఇస్తున్నారు. కనుక ఈ మార్కెట్టు నానా విధాలుగా ఉందన్న ఉద్దేశంతో ఈరోజు నా గుండె మీద తుపాకు పెట్టినా కానీ, శత్రుత్వం నాపై దాడి చేసినా కానీ ఈరోజు ప్రజలకి అందరికీ చూపించాలని మరి వైద్య శాస్త్రం ప్రకారం నేను ఏ పొరపాటు లేకుండా ముందు చూపించాలని ఆలోచన చేసుకుని ఈరోజు కూడా నేను వీడియో చేయటం జరిగింది. చూడండి, మీరు గమనించుకోవాలండి. ఇది నేను బయట కొనుక్కొచ్చాను. ఇది తిప్పసత్తు బయట కొనుక్కొచ్చానండి. ఇది 100 గ్రాములు 30 రూపాయలు. ఇదిగండి మేము సొంతగా తయారు చేసింది. కానీ క్వాలిటీ రెండు ఒకలాగా ఉంటాయి. కానీ దీన్ని గమనించేవారు ఎవరూ లేరు. అందువల్ల మేము 10 కేజీలకి 300 గ్రాములు తిప్పసత్తు వస్తుందండి. కానీ మేము గచ్చ పొదల మీద కూడా తీయగలిగాము. అదేవిధంగా చింతమ్మ చెట్టు మీద కూడా తీయగలిగాము. అదేవిధంగా పరికంప మీద కూడా తీయగలిగాము. మరి గవర్నమెంట్ చెట్టు మీద కూడా తీయగలిగాను. ఎప్పుడన్నా మామిడి చెట్లు, యాప చెట్ల మీద ఉండొచ్చాము. కానీ మేము ఇప్పుడు 2 కేజీలు మేము తిప్పతీగ కోసి ముక్కలు చేసి ఆడితే అంటే 2 కేజీలకే మరి గంట సమయం పట్టింది. కనుక చాలా కష్టమైనా సరే మా భారతదేశంలో ఆయుర్వేదం పుట్టింది కాబట్టి అమృతాన్ని మా భారతదేశం వారు అందరూ ఇది పొందాలని నేను ఆశపడుతున్నా. ఎవరైనా కానీ ఇంటి దగ్గరే కానీ లేకపోతే రైతులు ఖచ్చితంగా మరి 5 ఎకరాల రైతులు ఉంటే కనుక ఈ తిప్పతీగ అనేది చాలామంది మన భారతదేశంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ తిప్పతీగ గురించి చాలామంది మంచిగా పెద్ద డాక్టర్లు చెప్తున్నారు. కానీ ముందు తయారు చేసి చూపించిన వారు ఎవరూ లేరని నేను ఈ వీడియో ద్వారా నేను మాట్లాడటం జరిగింది. అందువల్ల ఏంటంటే ఒక రైతు ఒకవేళ 5 ఎకరాలు ఉంటే అతను 1 ఎకరానికి మన ఏపీ ప్రభుత్వం అంటే హార్టికల్స్ కమిషనర్ గారు చిరంజీవి చౌదరి గారని నేను 2020లో కనుక్కున్నప్పుడు దొండకి కాకరకి ఇది సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి తీగ జాతి సంబంధించింది తిప్పతీగ, పొడపత్రి మరి అదేవిధంగా దూలగుండికి దీనికి కూడా ఇమ్మని నేను అడిగినప్పుడు కమిషనర్ గారు అనుమతి ఇచ్చారు. కానీ నా పరిస్థితి ప్రభావం వల్ల మరి నేను కర్ల పందిరి వేసుకున్నాను. కర్ర పందిరి వేసుకుంటే మే నెల 25వ తారీఖు పందిర్లు కూడా పడుతూ జరిగింది. ఆ పందిర్లు కూడా వేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాను. కానీ దాన్ని నేను వదలకుండా ఈ పంట పండించాలి, అందరికీ ఆరోగ్యం మహాభాగ్యం కనుక అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి, సంపద పెంచాలన్న ఉద్దేశంతో మరి ఎందుకంటే ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కసారి మనకి ప్రపంచంలో మసూసి వ్యాధి వచ్చినప్పుడు జన్నర్ అనే శాస్త్రవేత్త మరి మసూసి వ్యాధి రాకుండా టీకా కనిపెట్టి మరి ఆ యొక్క మసూసి వ్యాధి లేకుండా చేశాడు. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఆయాల బ్రిటిష్ ప్రభుత్వం 2 సార్లు ధన సహాయం చేసింది కనుక ఆ మసూసి వ్యాధి లేకుండా ప్రపంచవ్యాప్తం లేకుండా మరి ఆ జన్నర్ అనే శాస్త్రవేత్త చేయటం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఇవాళ బాంటింగ్ అనే శాస్త్రవేత్త నేను ఎక్కడ ఈ ఇంగ్లీష్ వైద్యుల్ని నేను తప్పుగా మాట్లాడతలేదు. ఎందుకంటే మన భారతదేశంలో చరక మహర్షి చెప్పిన విధానం ఏంటంటే కొన్ని ఔషధాల ద్వారా వ్యాధిని తగ్గించాలని చెప్పారు. జంట వ్యాధులు, బీపీ, షుగరు ప్రతి వ్యక్తిని ప్రతి ఇంట ఎవరో కూడా ఇబ్బంది పడుతున్నారు. వయసు వాళ్ళు కూడా మరి బీపీ పెరిగిపోయి కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రకృతిలో ఔషధాలు చాలా విలువైందని గమనించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2013 నుంచి నేను విజ్ఞానాన్ని విసర్జించలేను కనుక మరి విజ్ఞానాన్ని నిరూపించాలన్న ఉద్దేశంతో HbA1cలే కానీ లిపిడ్ ప్రొఫైలే కానీ లివర్ ఫంక్షన్లే కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. కనుక
దీని విషయం మీరు గమనించి నేను చాలామంది రైతులు, నేను రైతు బిడ్డగా నేను చెప్పేది ఏంటంటే, మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మామిడికాయలు ఎవరు కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు. నేను కేజీ మామిడి పండ్ల మీద నేను చూడగలిగాను 800 గ్రాములు. ఆ విధంగా జామ పండ్లు, అన్ని పండ్ల మీద కూడా నేను చాలా పరిశోధన చేశాను. కనుక నేను ఈరోజు చెప్పుతున్న వీడియోను బట్టి మీరు కరోనా వైరస్ నిర్మూలన చేసే శక్తి మన భారతదేశంలో మొక్కలు ఉందని ఖచ్చితంగా మన ప్రభుత్వం వారు గుర్తించి ఖచ్చితంగా కరోనా వైరస్ నిర్మూలన చేసే మొక్కల్లో ఇక తిప్పసత్తు ప్రాముఖ్యమైంది, అదేవిధంగా పొడపత్తి ప్రాముఖ్యమైంది, అదేవిధంగా నేలమేము. ఈ విధంగా తీసుకుంటే అన్ని వ్యాధులు కూడా, సమస్త వ్యాధులు కూడా తగ్గిపోతున్నాయని చెప్పగలుగుతున్నాను. ఈ యొక్క వీడియో చూసి ప్రతి వ్యక్తులు చూడండి. ఇదిగండి తిప్ప తీగ 2 కేజీలు మేము తయారు చేసాం. 2 కేజీలు ముక్కలు వేసి ఇది గంట పట్టింది. గంట పట్టినప్పుడు ఇప్పుడే మేము వంచటానికి సిద్ధపడుకుంటాం. వాటర్లో నుంచి ఇప్పుడు తిప్పసత్తు ఎలా వస్తుందో మీరు చూడండి. అదేవిధంగా ప్రతి కుటుంబం, ప్రతి మనిషి నేను చెప్పిన ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు మీరు పాటించండి. ఇంకోటి ఏంటంటే, ఒక విషయాన్ని చెప్తున్నాను. ఏదైతే క్రీస్తు పూర్వం నుంచి మధుమేహం అసాధ్యమన్నారో, షుగర్ వ్యాధి, క్రీస్తు శకం వరకు కూడా షుగర్ వ్యాధి దేవుడు అనుమతి ఇవ్వలేదు కాబట్టి షుగర్ వ్యాధి పూర్తిగా పోద్దంటే నాలాంటి వారు చెప్పినా కానీ ఎవరిని నమ్మొద్దు. ఇది వైద్య శాస్త్రం. ప్రపంచ దేశాల్లో కూడా ఎవరికైనా షుగర్ వ్యాధి పోయిందని నిర్ధారణ కాలేదు. కరోనా వైరస్ నిర్మూలన చేసుకున్నారు కానీ షుగర్ వ్యాధిని అనేది ఎవరు పోగొట్టలేదు. చక్కగా 200 గ్రాములు తీసుకోవచ్చు. 200 గ్రాముల పూటకి 200 గ్రాములు రైస్ అన్నం తీసుకోవచ్చు. 200 గ్రాముల కూర తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రకృతిలో మొక్కలు వాడుకుంటే షుగర్ వ్యాధి ఏది ఇబ్బంది పెట్టదని, షుగర్ బీపీ ఇబ్బంది పెట్టదని, దీర్ఘకాలమైన వ్యాధులు కూడా తొలగిద్దని నేను చెప్తున్నాను. రెండోది ఇంకా ప్రాముఖ్యంగా నేను చెప్పాను, నా అడ్రస్ చెప్పాను కాబట్టి నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు తయారు చేసుకుంటే చాలా సంతోషం. కానీ బయట కొనుక్కునే కన్నా మీరు సొంతగా తయారు చేసి తిప్పసత్తు మీరు వాడుకోవచ్చు. చాలా కష్టమైంది. కానీ మీకు కావాలంటే మా అడ్రస్ చెప్తాము. తప్పకుండా మనకి ఛానల్ వారు మీకు చెప్తారు. అదేవిధంగా ఇంకా నాకు ఈ యొక్క విజయవాడ ఆయుష్ డిపార్ట్మెంటు నాకు ఫార్మసీ ఇస్తున్నారు. ఆ ఫార్మసీ పేరేంటంటే ప్రభు కీర్తి న్యాచురల్ అనే ఫార్మసీ ఆయుష్ డిపార్ట్మెంటు నాకు ఇస్తున్నారు. కాబట్టి ప్రభు కీర్తి న్యాచురల్లో యొక్క అమూల్యమైన ఔషధాలు, ఈ యొక్క హెర్బల్స్ ప్రతి యొక్క సూర్ణాలు అందుతున్నాయని ఈరోజు మీకు ఈ యొక్క భారతదేశం బిడ్డలుగా, నేను భారతదేశం బిడ్డను కాబట్టి అందరూ భారతదేశం వాళ్ళు వ్యాధుల నుంచి తొలగించుకోవాలని వారు తీర్మానం చేసుకున్నా కానీ కనుక నేను ఈ యొక్క తిప్పసత్తు చేపిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. చూడండి, మేము 2 కేజీలు ముక్కలు కోసి ఆడిచ్చాము. గంట సమయం పట్టింది 2 కేజీలకి. కనుక ఇది ఇప్పుడు మేము 11:20 నిమిషాలకు మొదలేసాం. ఇప్పుడు ఈ టైం అయింది. కనుక ఈ 2 కేజీల నుంచి నీళ్లు వంచామండి. తర్వాత ఇదిగండి మందు, ఇదిగో చూడు అప్పటికప్పుడే పౌడర్ అవుతుంది. ఇంకా విషయం ఏంటంటే, మీరు చీపిచ్చారు కదా, ఒక్కొక్కసారి పచ్చగా కూడా ఉంటుంది తిప్పసత్తు అనేది. అది ఒరిజినల్ అంటే తిప్పతీగే, కానీ అన్ని ప్లేసుల్లో రాదు. మంచి ప్లేసుల్లో తీసుకోండి. మంచి ప్లేసుల్లో తీసుకుని పరిశుభ్రమైన ప్లేస్లో తీసుకోండి. ఎందుకంటే ఇది అమృతావళి కనుక పరిశుభ్రమైన ప్లేస్లో తీసుకుంటే, వాడుకుంటే ఇది అమృతం లాంటిది. వ్యాధులు రాకుండా కాపాడే శక్తి దీనికి ఉంది. కరోనా వైరస్ నిర్మూలన చేసే శక్తి ఈ ఔషధం. విష జ్వరాల మీద, సమస్త జ్వరాల మీద వైద్య శాస్త్రం రాశారు కాబట్టి ఇదిగోండి. దీనివల్ల ఎలాంటి నష్టం లేదని నేను నోట్లో పెట్టుకుంటున్నాను, తింటున్నాను. చూడండి.
నేను చెప్పే విషయం ఏంటంటే, చూశారు కదా, ఇవాళ కరోనా వైరస్కి టీకాకి చాలామంది భయపడుతున్నారు. అది ఎకటించి వచ్చాము. కానీ ఈ తిప్పసత్తు అనేది నేను 3 సార్లు తీసుకున్నాను. మనకి మనిషికి పిండి పదార్థం 300 గ్రాములు కావాలి. అదే ఇంగ్లీష్ మందు అయితే డోస్ ఎక్కువైతే ప్రమాద స్థితిలో మనిషి ఉండగలుగుతాడు. కానీ నేనైతే 100 గ్రాములు మందు, అది ఎండబెట్టిన 100 గ్రాములు మందు ఉంటుంది. నేను ఒకేసారి తీసుకున్నాను. కానీ ఆ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని నేను నిరూపించడానికే అంత ఔషధం కూడా తీసుకుంటాం జరిగింది. అదేవిధంగా 3 స్పూన్లు తిప్పతీగ ఏరులో నుంచి ఇచ్చిన తిప్పసత్తు అయితే పాము కాటికి ఇరుగుడవుతుంది. దాన్ని ఒక్కటని కాదు, ఇంకా సర్పశాస్త్రంలో ఏదేది వాడుకోవాలని కూడా చెప్పారు. చాలా దాని గురించి మరి ఇదంతా వివరించి నేను చెప్పాను. కాబట్టి తిప్పసత్తు వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఇతరులకు కూడా చూపించే విధానంలో నేను 100 గ్రాములు కూడా తీసుకున్నాను. అంతకుముందు నేను వాడాను కాబట్టి ఈ ఔషధాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని. కరోనా వైరస్కి టీకాకు భయపడేవారు, కరోనా వైరస్కి ఈ ప్రకృతిలో చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రభు కీర్తి న్యాచురల్ అనే ఔషధాన్ని తయారు చేసినప్పుడు ప్రతి ఇంట ఈ మందు తీసుకోవచ్చని, వ్యాధి ఉన్నా లేకపోయినా ఈ తిప్పసత్తు వాడుకోవచ్చని నేను బహిరంగంగా ఈ మందు తయారు చేసి నేను తిని మీకు చూపించగలుగుతున్నాను. సుమన్ టీవీ ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. భారతదేశం ఉన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.